నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. దేశవ్యాప్తంగా ఢిల్లీ ఎన్నికల గురించి చర్చ జరుగుతున్న తరుణంలో ఇక ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఢిల్లీ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి, ఢిల్లీ ఎన్నికలు రిజల్ట్ ఎప్పుడు అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఎన్నికల కమిషనర్ ఎవరైతున్నారో రాజీవ్ కుమార్ ఆయన ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇదే తరుణంలో దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ ఎన్నికల గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషనర్ కొన్ని కీలకమైన అంశాలను కూడాను ఆయన మాట్లాడారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని పదే పదే చాలా మంది దేశవ్యాప్తంగా మాట్లాడుతున్న తరుణంలోనే ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా చాలా క్లియర్ అప్డేట్ ఇచ్చారనమాట. ఈ యొక్క ఏదైతే ఈవీఎం ఉందో ఆ ఈవీఎంని ఎవరు కూడా హ్యాక్ చేయలేరు, ఎవరు కూడా ట్యాంపర్ చేయలేరు, అది సాధ్యపడనిది. సో సాధ్యపడని ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అది. సో డెఫినెట్లీ నేను దీన్ని ఎక్కడికి తీసుకురామంటే అక్కడికి తీసుకొస్తాం. ఖచ్చితంగా ఎవరైనా హ్యాక్ చేయగలిగే వాళ్ళు ఉంటే తీసుకురావచ్చు అని కూడా ఆయన ఛాలెంజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడాను ఇదే తరుణంలో ఎన్నికల అయిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన కూడా ట్యాంపరింగ్ జరిగింది, వాళ్ళు ఎలా గెలిచారు అనేది అందరికీ తెలుసు, కానీ దానికి సంబంధించి ఆధారాలు నా దగ్గర లేవు అన్నట్లుగా ఆయన కొన్ని వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఆయన కొన్ని సంచలనమైన కామెంట్స్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక డేట్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ మనం చూసినట్టు గెజిట్ నోట్ ఎప్పుడు వస్తుందంటే 10వ తేదీ జనవరి 10వ తేదీ 2025. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ జనవరి 17వ తేదీ 2025. అలాగే స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్, ఏదైతే నామినేషన్స్ ఉన్నాయో వాటిని స్క్రూటినీ చేయడం 18వ తారీఖు జరుగుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్, నామినేషన్ ఎవరైతే వేసి ఉంటే కనుక ఆ వేసిన వాళ్ళు విత్డ్రాల్ చేసుకునే డేటు జనవరి 20వ తేదీ 2025. అలాగే ఇక ఇది ఫైనల్ డే, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ డేట్ మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 5వ తేదీ ఇక్కడ ఢిల్లీ ఎన్నికల డేట్ను ఖరారు చేశారు. కౌంటింగ్ అండ్ రిజల్ట్ అంటే కేవలం 3 రోజుల కాల వ్యవధిలోనే రిజల్ట్ కూడా ఫిబ్రవరి 8వ తేదీనే రిజల్ట్ రాబోతా ఉంది. దేశంలో హ్యాట్రిక్ దిశగా ముందుకెళ్ళింది బీజేపీ, కానీ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గెలవడం వేరు, ఢిల్లీని గెలవడం వేరు. ఢిల్లీ ఒక సవాలుగా మారింది మోడీ అమిత్ షాలకు. మరీ ముఖ్యంగా ఢిల్లీని గెలవాలని చూస్తా ఉన్నారు వీళ్ళిద్దరు జోడీ కూడాను. ఇక్కడ చాలా క్లియర్గా గత 30 ఏళ్లలో అంటే కాంగ్రెస్కి 3 సార్లు ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు, మరొక 3 సార్లు ఆమ్ ఆద్మీకి పట్టం కట్టారు. అంటే గత 30 ఏళ్లలో ఢిల్లీలో ఇంతవరకు ప్రభుత్వంలోకి వచ్చిన పరిస్థితి లేదు బీజేపీ పరిస్థితి ఎట్లుందంటే, ఇల్లు మొత్తం మనం ఉండి అంటే చాలా ఇంద్రభవనం లాంటి ఇంటిని కట్టుకొని ఆ ఇంటి ముఖద్వారం, సింహద్వారం, రాజద్వారాన్ని అద్దెకిస్తే ఎలా ఉందో బీజేపీ పరిస్థితి అలా ఉంది ఇక ఢిల్లీకి సంబంధించి. సో ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఢిల్లీ పీఠం మాత్రం కాంగ్రెస్ చేతిలో ఉంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ చేతిలో ఢిల్లీ ఉంటే పెద్ద, ఎందుకంటే ఎవరు కూడా బీజేపీని హేళన చేసే అవకాశం లేదు. కానీ కేవలం ఒక ప్రాంతీయ పార్టీ 2011లో పుట్టిన ఒక ప్రాంతీయ పార్టీ బీజేపీకి సవాల్ విసురుతుంది, బీజేపీని భయపెట్టాలని చూస్తూ ఉంది. ఇక ముఖ్యంగా ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ కూడాను చాలా క్లియర్ కట్గా ఎక్కడ చూసినా సరే ప్రారంభోత్సవాల పేరుతో మోడీ ఎప్పుడు చూసినా ఢిల్లీ గల్లీలోనే ఉంటా ఉన్నారు. క్లియర్ కట్గా ఈసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని మోడీ అమిత్ షాల జోడీ మాత్రం చాలా బలంగా ప్రచారంలోకి వెళ్తున్న పరిస్థితి అవుతుంది. ఇక బీజేపీ ఒక రాష్ట్రం పైన కన్నేసిందంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో గెలిచి తీరాలి. కానీ ఢిల్లీ విషయంలో బీజేపీకి మాత్రం అది సాధ్యం కాని పరిస్థితి అయినట్లుంది. చాలా క్లియర్గా లోక్సభ ఎన్నికల్లో మనం చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ పార్టీని 0లకే పరిమితం చేసింది బీజేపీ. అంటే ఉన్న 7 స్థానాలు పార్లమెంట్ ఎన్నికల లోక్సభ స్థానాలకు సంబంధించి ఉన్న 7 స్థానాలు కూడా బీజేపీనే గెలిచింది. ఇదంతా ఒక లెక్క. ఇప్పటి నుంచి మేము గెలవలేకపోయాం, 30 ఏళ్ళు గెలవలేకపోయాం, 15 ఏళ్ళు కాంగ్రెస్, మరొక 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలించింది. కానీ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పేసి బీజేపీ కొన్ని స్ట్రాటజీలు రచిస్తోంది. బీజేపీ ఒక ఫామ్లో ముందుకెళ్తా ఉంది. దేశవ్యాప్తంగా వాళ్ళు హ్యాట్రిక్ కొట్టిన దిశలోనే ఢిల్లీలో ఖచ్చితంగా ఈసారి బాగా వేయాలి, బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించాలి అని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తుంది. దీనికి కొన్ని అస్త్రాలను కూడా తయారు చేసుకుంది. మరీ ముఖ్యంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై ఉన్న ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందో దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఇదే తరుణంలో కొన్ని ఓపెనింగ్స్ అంటూ కొన్ని ఏవైతే మంచి పథకాలు అమలు చేస్తాం, మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, కాబట్టి ఢిల్లీలో కూడా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు మంచి చేస్తాం, ఎన్నో ఏళ్ల నుంచి మీరు పడుతున్న ఇబ్బందులన్నీ తీరుస్తాం, మీకు మంచినీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఇక ఉచిత బస్సు సమస్య కానీ, లేదంటే ట్రాఫిక్ సమస్యలు కానీ, వీటన్నిటినీ కూడా నెరవేర్చగలుగుతాం. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే కనుక
అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మేమే ఉంటే మీకు కొన్ని పనులు కానీ ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా చాలా త్వరితగతిన పూర్తవుతాయి, చాలా ఫాస్ట్గా మేము డెవలప్ చేస్తామని చెప్పేసి బీజేపీ కూడా చెప్తుంది. ఇక ఆప్ ప్రచారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక ప్రచారం నుంచి కూడాను పోస్టర్ ఫైట్ల వరకు ఆప్ చాలా క్లియర్గా చాలా స్ట్రాంగ్గా బీజేపీకి ఎదురుదాడి చేసే విధంగా కూడాను ఆప్ తయారవుతోంది. మరీ ముఖ్యంగా రేవడి పే చర్చ అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే బీజేపీ ఉచితాల పట్ల 2 నాలుకల ధోరణి ఏ విధంగా ఉంటుంది, బీజేపీ ఏ విధంగా మాట్లాడుతుంది అని కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే మహారాష్ట్ర ఉచిత హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని విఫలమయ్యారు, వాటిని అమలుపరచడంలో విఫలమైంది బీజేపీ. వాళ్ళది 2 నాలుకల ధోరణి, బీజేపీని ఎవరు కూడా నమ్మొద్దు అనే విధంగా బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది ఆప్. కాంగ్రెస్ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్ధపడ్డాయి. కాంగ్రెస్ ఏంటి, ఇప్పటి వరకు ఢిల్లీ భరించింది చాలు, ఇక సహించదు అంటూ కూడా ఢిల్లీ న్యాయయాత్ర అనే ఏదైతే రాహుల్ గాంధీ గతంలో చేశారో యాత్రల పేర్లు, అలాగే ఢిల్లీ న్యాయయాత్ర అని పెట్టేసి ఒక ప్రచారానికి అయితే రాహుల్ గాంధీ కూడా ముందుకెళ్లారు. ఇక మరీ ముఖ్యంగా మొత్తం 70 స్థానాల్లో సింగిల్గా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇదే తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ముందుకెళ్తుంది. దాదాపుగా 10 ఏళ్ళు ఆమ్ ఆద్మీపై ఏదైతే వ్యతిరేకత ఉందో వాటన్నిటిని కూడాను క్యాష్ చేసుకోవాలి, వాటన్నిటిని కూడా సొమ్ము చేసుకోవాలి, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మాకే రావాలి, ఈసారి అదృష్టాన్ని అంటే మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని ఢిల్లీలో తీసుకురావాలని చాలా బలంగా కాంగ్రెస్ ముందుకెళ్తుంది. బీజేపీ ఏం భావిస్తుంది, 10 ఏళ్ళు వీళ్ళు పరిపాలించారు, గత 15-20 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, 30 ఏళ్ల నుంచి అసలు మనం పరిపాలించడానికి ప్రజలు అవకాశం ఇవ్వలేదు, సో ఈసారి ఖచ్చితంగా తీసుకుందాం. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఏ పార్టీకి అయినా సరే ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉంటుంది, ప్రజా వ్యతిరేకత ఉంటుంది, వాటన్నిటిని కూడా మనం క్యాష్ చేసుకుంటే సొమ్ము చేసుకుంటే పీఠం ఎక్కొచ్చని ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కేజ్రీవాల్ అరెస్ట్ ఏదైతుందో దాన్ని నెగిటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది. కానీ కేజ్రీవాల్ తప్పు చేశారు కాబట్టి జైలుకి వెళ్ళారు, తప్పు చేశారు కాబట్టి లిక్కర్ స్కామ్లో ఉన్నారు కాబట్టి జైలుకి వెళ్ళారు, అందుకే ఈడీ ఏసీబీ దాడులు ఐడి దాడులు జరిగినాయి, ఈడీ అరెస్ట్ చేసింది, సిబిఐ అరెస్ట్ చేసింది. ఇంకా మరీ ముఖ్యంగా ఆయన తిహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా సిబిఐ కానీ ఈడీ కానీ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇదే తరుణంలో కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ కొన్ని సంచలనమైన సవాళ్లు కూడా చేశారు. ఖచ్చితంగా నేను నిర్దోషిగా నేను నిరూపించుకున్న తర్వాతే నేను మళ్ళీ ఆ కుర్చీకి వస్తాను అని చెప్పాడు. అంటే ఆయన పెద్ద సవాల్ బీజేపీకి విసిరారు. ఏ వ్యక్తి అయినా సరే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కుర్చీ ఎక్కాలని భావిస్తారు, కానీ కేజ్రీవాల్ మాత్రం అలా చేయలేదు. ఖచ్చితంగా నేను ఆ పీఠాన్ని అధిరోహిస్తాను, కానీ ఎప్పుడు మళ్ళీ నేను నిర్దోషిగా బయటపడినప్పుడే. సో ఇదే తరుణంలో ప్రజలు నిజంగా నేను తప్పు చేసి ఉంటే ప్రజలు నన్ను పీఠం ఎక్కించరు కదా, నిజంగా నేను తప్పు చేసి ఉంటే ఆ కుర్చీ మాకు రాదు, ఖచ్చితంగా మళ్ళీ ఢిల్లీని మేము గెలవలేము, కానీ నేను తప్పు చేయలేదు కాబట్టి ప్రజల్లోకి నిస్వార్థంగా వెళ్తున్నా, ప్రజల ముందుకు వెళ్తున్నా, ప్రజల్ని ఓటు అడగడానికి చాలా ధైర్యంగా వెళ్తున్నా అని చెప్పేసి ఇక ఎన్నికల సమరానికి సిద్ధమైంది ఆప్ కూడాను. ఇక్కడ చాలా కీలకంగా సీఎం కుర్చీలో మరొక వ్యక్తిని కూడా కూర్చోబెట్టారు ఆయన కేజ్రీవాల్. సో ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కొన్ని స్ట్రాటజీలు చూసుకున్నట్లయితే ఢిల్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఈ 70 స్థానాలకు గాను 67 స్థానాలు ఆమ్ ఆద్మీ గెలుచుకుందనమాట. ఇది 2015లో. తిరిగి 2020కి సంబంధించి మనం చూసినట్లయితే 2020లో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి, అప్పుడు కూడాను పూర్తిగా 62 స్థానాలు గెలుచుకుంది ఆమ్ ఆద్మీ. అంటే మేము తప్పు చేయలేదు, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ఖచ్చితంగా మా పరిపాలన నచ్చింది ప్రజలకు అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. కేవలం ఇక్కడ బీజేపీకి కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మనం ఇక్కడ ఈ మధ్య రీసెంట్గా లోక్సభ ఎన్నికలు చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలు 2024కి సంబంధించి 7 స్థానాలు బీజేపీనే గెలుచుకుంది. కానీ ఇక్కడ బీజేపీకి ఒక ఎదురు దెబ్బ ఏంటంటే 52 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ 52 అసెంబ్లీ సెగ్మెంట్లో వాళ్ళ యొక్క ప్రాధాన్యత తగ్గింది, బీజేపీ ప్రాధాన్యత తగ్గింది. గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ, తర్వాత త్రాగునీరు దాదాపుగా 400 లీటర్ల త్రాగునీరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇవన్నీ కూడాను అంటే మహిళలకు మళ్ళీ బస్సు సౌకర్యం, వీటన్నిటిని కూడా మేము తీసుకొచ్చాం కదా, ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, సో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆప్ కూడా భావిస్తుంది. అంటే బీజేపీ ఏంటంటే ఎక్కువ నగరవాసులు ఉన్నారు, ఎక్కువ నగర జనాభా ఉంది కాబట్టి, అంటే గ్రామాల జనాభా తక్కువ కాబట్టి ఖచ్చితంగా అర్బన్ ఓట్ బ్యాంక్కి మేమే
పెద్ద దిక్కు అర్బన్ ఓట్ బ్యాంక్, ఇక మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనుకుంటున్న బీజేపీకి 1998 నుంచి మొత్తం సీన్ అంతా మారిపోయింది. ప్రజలందరూ కూడా అసలు అట్లా కూడా ఖచ్చితంగా ఆ విధంగా ఆలోచించిన పరిస్థితి లేదు. 1998 తర్వాత ఈ యొక్క ఢిల్లీలో సీన్ మొత్తం మారిపోయింది అనమాట. 2024 లోక్సభ ఎన్నికలే దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అంటే క్రమక్రమంగా ఢిల్లీలో బీజేపీ ప్రాధాన్యత తగ్గిపోతుంది, వాళ్ళ యొక్క ఓట్ షేర్ కానీ ఓట్ బ్యాంక్ కానీ తగ్గిపోతుంది. సో మొత్తానికి కూడాను అక్కడ ఢిల్లీలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కానీ ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు కానీ ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ కూడా షేర్ చేసుకున్నా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే నష్టమే లేదు, వాళ్ళకి ప్లస్ అవుతుంది. సో మొత్తానికి కూడాను త్రిముఖ పోటీల్లో ఢిల్లీ దంగల్లో కాంగ్రెస్ గెలుస్తుందా, హ్యాట్రిక్ కొట్టే దిశగా ఆమ్ ఆద్మీ ముందుకెళ్తుందా, దేశవ్యాప్తంగా గెలిచిన బీజేపీ ఢిల్లీలో కూడా ముందుకెళ్తుందా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.